విద్యార్థులు దేశవ్యాప్తంగా డాక్టర్ అయిదామనే లక్ష్యంతో 23 లక్షల మంది నీట్ పరీక్షలు రాయడం జరిగింది. ఈ నీట్ పరీక్షల్లో పేపర్ లీకేజీ కారణంగా వాళ్ళ ఆశలు అడివాశలైపోయి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆశలకు సంబంధించింది మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికి పూర్తి బాధ్యత వహించి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ద్వారా సమగ్ర విచారణ జరిపించి ఈ లీకేజీకి కారణమైనటువంటి అధికారులను మరియు బాధ్యులపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఎంతో లక్షల్లో ఖర్చు చేసి తన ఆలోచన విధాలని తన రాత్రింబవళ్ళు కష్టపడి చదివినటువంటి విద్యార్థులు ఈరోజు వారికి తీరనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. వారు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు విద్యార్థులు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ లీకేజీలపైన వెంటనే బాధ్యులైనటువంటి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోకుంటే రాబోయే భవిష్యత్తులో కూడా మేము పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరియు విద్యార్థులు రాబోయే తరానికి భావి భారత పౌరులుగా ఎంతో తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇటువంటి పవిత్రమైనటువంటి విద్యా వృత్తిలో ఇలాంటి పేపర్ లీకేజీలు జరగడం చాలా బాధాకరం, విచారకరం అనే సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విద్య పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి, ఆయన పదవికి రాజీనామా చేయించాలని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే భవిష్యత్తులో కూడా పేపర్ లీకేజీలు కాకుండా మరియు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసి మరియు విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనే సందర్భంగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ బీజేపీ అనుసరిస్తున్నటువంటి విద్యా ప్రజా వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తాం. చర్యలు తీసుకోవాలి. నీట్ పరీక్షల లీకేజీ బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నీట్ పరీక్ష పత్రాలను లీక్ చేసిన బాధ్యులపై వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ జిందాబాద్ జిందాబాద్. చర్యలు తీసుకోవాలి. నీట్ పరీక్ష పత్రాల లీకేజీ బాధ్యులపై వెంటనే రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ.